వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జానలపాలెం తిరునాళ్లు. అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలి. ఘనంగా శ్రీ శనేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం. పేద విద్యార్థికి శాంతి ఆశ్రమం ట్రస్ట్ చేయూత. వినుకొండపట్నం శివారులో నూతనంగా వసుంధర ఐకానిక్ టౌన్షిప్ నూతన వెంచర్ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేసి భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన సౌకర్యాలతో పట్నంకు అతి దగ్గరలో వెంచర్ను ఏర్పాటు చేయడం ఎంతో శుభపరిణామంగా ఉందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇటువంటి వెంచర్ను ఏర్పాటు చేసిన వసుంధర ఐకానిక్ టౌన్షిప్ యాజమాన్యాన్ని అభినందించారు. ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వినుకొండ నియోజకవర్గంలో టైలరింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనీలత తెలియజేశారు. ఈ సందర్భంగా వినుకొండ పర్యటనలో భాగంగా వినుకొండ శావల్యపురం, ఈపూరు మండల కేంద్రాల్లో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం శిక్షకులకు కార్యక్రమం ద్వారా అందిస్తున్న ప్రోత్సాహాల గురించి వివరించారు. వినుకొండ మండలం జాలలపాలెం గ్రామంలో అమ్మవారి తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా ప్రభుత్వ చీఫ్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరియాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి మహిళలను కించపరుస్తూ మాట్లాడిన వివిఆర్ కృష్ణంరాజు, తమ్మినేని శ్రీనివాసరావులను తక్షణమే అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వినుకొండ నియోజకవర్గం మహిళా సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా మహిళలు ప్లేకార్డ్స్ చేతపూని నినాదాలతో వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు, శ్రీనివాసరావులను అరెస్టు చేయాలంటూ వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహిళా సంఘం నాయకురాలు కౌన్సిలర్ షకీల మాట్లాడుతూ వైసీపీ పాలనలో మహిళా రైతులు మానసిక క్షోభకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని నిర్మాణ పనులు గాడిలో పడడంతో రైతులు సంతోషంగా ఉండడాన్ని భరించలేక ఉద్దేశపూర్వకంగా మహిళలపై నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో బురద చల్లాలంటే ఎవరైనా ప్రతిపక్షం అనేది నిర్మాణాత్మకంగా పోషించాలే తప్ప కదిలితే ఆడవాళ్ళని అడ్డం పెట్టుకోవడం, కదిలితే ఆడవాళ్ళ మీద విషం చిమ్మడం అనేది మంచి పద్ధతి కాదు. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవ మర్యాదలు పొందేవాళ్ళు, పైగా వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోవాలని దూరభారం నుంచి వచ్చి చేసుకునేవాళ్ళు. అటువంటి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్రులే బురద చల్లడం అనేది నీచాతి నీచం, నికృష్టమైన చర్య. అసలు అమరావతిని వేశ్యల రాజధాని అనడంలో ఎలా ఉందంటే అద్దె ఏడుపు అంటే తెలుసు కదా, అద్దె తీసుకొని సచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాని ఏడుపుని నటించడంని అద్దె ఏడుపు అంటారు. అది సామెత. ఆ సచ్చిన వాళ్ళ దగ్గర ఏడిస్తే అదో పద్ధతిగా ఉంటుంది. అదేంటి ఆడవాళ్ళ మీద విషం చిమ్మడం ఏంది, ఆడవాళ్ళ మీద ఏడుపు ఏంది? అసలు వేశ్య అంటే అర్థం తెలుసా మీకు? నిజమైన వేశ్య ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళని అంటారు. హీరోలను ఎవరిని అంటారో తెలుసా? ఆడవాళ్ళ ఆత్మాభిమానం కాపాడే వాళ్ళని మగతనం ఉన్న హీరోయిజం అంటారు. అది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మన ప్రభుత్వంలో ఎంతో ఆ రకంగా పాలిస్తా ఉంటే ఈ అమరావతి రాజధానిని విషం చిమ్మాలి, ఆ డెవలప్మెంట్ అవ్వకూడదు అని
మామూలుగా అయితే విమర్శిస్తే లైట్ గా తీసుకుంటారని ఆడవాళ్ల మీద విషం చిమ్మారు. అయ్యా కృష్ణం రాజు గారు, మీ పేరు ఏ ఘడియలో మీ తల్లిదండ్రులు పెట్టారో గాని కృష్ణతత్వం మీ దగ్గర లేదా? రాజసం ఉండదా మీకు? సత్యభామలు పుట్టిన దేశం నాయన ఇది. మేము తలుచుకుంటే ఏ స్థాయిలో వెళ్తామో సత్యభామ నిరూపించారు. ఈ రోజు మహిళల్ని విమర్శిస్తున్నారు అంటే సభ్యత సంస్కారం లేకుండా రాజధానిని అడ్డం పెట్టుకొని రాజధాని ఇప్పుడు కట్టే స్థితిలో ఉన్నప్పుడు బురద చల్లడం అంటే ఇదే. మహిళను అడ్డు పెట్టుకొని ఒక వేసల రాజధాని అని నోరు విప్పిన జగను నీకు రాజధాని కట్టడం చేత కాకుండా ఇప్పుడు కట్టేటప్పుడు అభివృద్ధి జరిగేటప్పుడు నువ్వు బురద చల్లడం అనేది అది స్త్రీలను అడ్డం పెట్టుకొని ప్రెస్ ద్వారా బురద చల్లడం అనేది సభ్యత కాదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు రాజధానిలోనే ఉంటున్నావు, ప్రెస్ ను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక స్త్రీని వేసే అన్నావంటే నీ ఇంట్లో స్త్రీలు తల్లి చెల్లి అందరూ ఉన్నారు, గుర్తు పెట్టుకొని మాట్లాడాల్సింది. శ్రీనివాసరావు ఒక వేసల రాజధాని అని పదే పదే నొక్కి చెప్పడంలో మేమందరం ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా శ్రీనివాసరావు, కృష్ణంరాజు, జగన్ తో సహా మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పే వరకు మేము ఉద్యమం ఆపేదే లేదు. 2 తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మింపబడి పూజలు అందుకుంటున్న మహిమాన్విత శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనేశ్వర స్వామి వార్ల దేవస్థానము 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రధాన అర్చకులు జానపాటి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు భారీ అన్నదానం కార్యక్రమాలని నిర్వహించారు. శనిదేవుని జ్యేష్ఠ దేవుల కళ్యాణం ప్రతి సంవత్సరం జూన్ 9వ తారీఖున వార్షికోత్సవ వేడుకలలో భాగంగా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు. మహిమాన్విత శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శనేశ్వర స్వామివారి దేవస్థానం నుండి 3వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, మహాగణాధిపతి పూజ మరియు శ్రీ జ్యేష్ఠ లక్ష్మి శనేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం గణపతి హోమము మరియు సుదర్శన హోమము, రుద్ర హోమము, వాస్తు హోమం, శ్రీ శనిదేవుని మహాకాల మృత్యుంజయ హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తదుపరి ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క ఆలయం మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యంత అరుదుగా మొట్టమొదటిసారిగా మన వినుకొండ పట్టణ నగర శివారులో అత్యంత శరవేగంగా నిర్మాణమై పూజలు అందుకుంటున్నటువంటి మహిమాన్విత దేవాలయం శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం. ఈ యొక్క ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే శ్రీ జ్యేష్ఠాదేవి మాత ఈ యొక్క ఆలయంలో ప్రతిష్ఠించబడి కొలువై ఉండటం అనేది ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత. అంతేకాదు ఈ జ్యేష్ఠ లక్ష్మీ శనిదేవుని యొక్క కళ్యాణం కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా నిర్వహించబడదు. ఇక్కడే మనం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. అయితే జ్యేష్ఠ లక్ష్మి అమ్మవారు మహాలక్ష్మీదేవికి సోదరి, అంటే అక్కగారు. ఏమని జ్యేష్ఠ అని అంటే ఏంటంటే ఉన్నతమైంది, పెద్దది అనేటువంటి అర్థము. అటువంటి జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకోవడం వల్ల శనిదేవుడు కూడా ఈ యొక్క నవగ్రహాలలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు స్థానాన్ని పొందడానికి పుష్కర పురాణాలు తెలియజేస్తున్నాయి. అటువంటి జ్యేష్ఠాదేవి మరియు శనేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణాన్ని ఈ యొక్క వీక్షించడానికి భక్తులందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలు లోనై ఈ యొక్క తమిళనాడు రాష్ట్రానికి వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ యొక్క శ్రావణ మాసంలో మెదక్ జిల్లాలో కూడా గణపతి నవరాత్రోత్సవాల్లో భాగంగా అక్కడ కూడా జ్యేష్ఠదేవి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కాకపోతే అక్కడ విగ్రహం లేదు కాబట్టి పుష్పతో అమ్మవారి రూపాన్ని తయారు చేసి కళ్యాణం నిర్వహిస్తున్నారు. కాకపోతే మన ఆలయంలో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించాము. అంతేకాకుండా అమ్మవారి యొక్క ఉత్సవమూర్తులు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆలయంలో నిర్వహించేటువంటి ఈ యొక్క కళ్యాణాన్ని అందరూ కూడా గ్రహించి దీని యొక్క విశిష్టతను తెలుసుకొని ఈ యొక్క కళ్యాణాన్ని వీక్షించి తిలకించి జ్యేష్ఠలక్ష్మి శనేశ్వర స్వామి వల్ల దివ్యానుగ్రహానికి మెండుగా పాల్గొనడానికి కోరుతున్నాం. ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఇది నేను చెప్పిన మాట కాదు, పురాణాల్లో కూడా ఉంది. జ్యేష్ఠాదేవి అందించేటువంటి వరాలు ఏంటంటే శ్రేయస్సుని, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను అందిస్తుంటున్నాము. మహాలక్ష్మీదేవి సంపదలు మనకు అందిస్తే ఆ సంపదలు మనకు నిలబడాలి అని అంటే జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహం ఉండాలి మనకు మెండుగా కూడా. ఎన్ని సంపదలు ఉన్నా కానీ మనశ్శాంతి, అశాంతి అలజడులు ఉంటే దానికి ఉపయోగం లేదు. అటువంటి అశాంతి అలజడులను తొలగించి శ్రేయస్సుని, మనిషిని ఉన్నతమైన మార్గంలో ప్రయాణించడానికి జ్యేష్ఠాదేవి ఎంతో కృషి చేస్తుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క ప్రత్యేకతను, మహిమను అందరూ కూడా తెలుసుకొని ఆ అమ్మవారికి కూడా విశేషమైనటువంటి
ఈ పూజలు అవన్నీ కూడా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి మాకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కానీ ఈరోజు కార్యక్రమానికి ఉభయదాతగా ఉన్నటువంటి ఈ యొక్క విఠలరాజపల్లి గ్రామ వాస్తవ్యులు ముక్కలుకుల గోత్రం రొడ్డా సీతారాం రెడ్డి గారు మరియు వారి యొక్క ధర్మపత్ని సీతాలక్ష్మి గారు, వారి యొక్క కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి గారు, కుమార్తె స్నేహలత రెడ్డి గారికి శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి దేవస్థానం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క పూజ్య శ్రీ హిమాలయ గురూజీ దివ్య ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో MBBS ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కానుగుల పూజితకు హాస్టల్ ఫీజు అందజేశారు. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల 21వ నెల 12,000 శాంతి ఆశ్రమం ట్రస్ట్ ద్వారా డొనేట్ చేయడం జరిగిందని శాంతి ఆశ్రమ ట్రస్ట్ నిర్వాహకులు పెండ్యాల మోహన్ రావు, కనిగండ్ల అనంత కోటేశ్వరరావు, పెండ్యాల పుల్లారావు, సురేష్, మునిరెడ్డి తదితరులు తెలియజేశారు. ఇంతటితో వెళ్లాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్లానులో కలుసుకుందాం. నమస్కారం.